నందమూరి తారక రామారావు స్థాపించిన టీడీపీ పార్టీ నుండి గెలిచిన ఒక ఎమ్మెల్యే ఆ నందమూరి తారక రామారావు గారి మనుమన్ని అతని తల్లిని పట్టుకొని వినటానికే జుగుప్స కలిగించేంత భయంకరమైన భాషలో బూతులు తిడితే ఇటు టీడీపీ నుంచి కానీ అటు నందమూరి కుటుంబం నుంచి కానీ అటు పచ్చ మీడియా నుంచి కానీ ఏ ఒక్క గొంతు కూడా మాట్లాడట్లేదు, ఏ ఒక్కరు కూడా ఆ మాటల్ని ఖండించట్లేదు. అంటే కలుగుతున్న అనుమానం ఏంటి అంటే ఆ మాటలు టీడీపీ ఎమ్మెల్యే తిట్టలేదు, తనకు తానుగా ఖచ్చితంగా అతనితో ఎవరో కావాలని తిట్టిపించిర్రు అనేది ప్రతి ఒక్కరికి కుండ బద్దలు కొట్టినట్టుగా అర్థమవుతున్న విషయం. మరి ఎన్టీఆర్ గారి తల్లిని వీళ్ళు ఎందుకు తిట్టిర్రు? ఆ తిట్టినోళ్ళ వెనకాల ఉన్నోళ్ళు ఎవరు? నందమూరి కుటుంబం ఎందుకు నోరు విప్పట్లేదు? టీడీపీ పార్టీలో నుంచి ఒక్కరు కూడా ఎందుకు ఖండించట్లేదు? ఆ ఎమ్మెల్యే మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? లాంటి సవాలక్ష విషయాల్ని ఈ వీడియోలో చాలా పవర్ఫుల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. వెల్కమ్ టు ఫిదా న్యూస్. వివరాల్లోకి వెళ్తే, నందమూరి తారక రామారావు గారి మీద, టీడీపీ పార్టీని స్థాపించిన నందమూరి తారక రామారావు గారి మీద చెప్పులు విసిరేయించినప్పుడే నందమూరి కుటుంబం నోరు మూసుకొని కూర్చున్న తప్ప మాట్లాడట్లేదు. ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. అతని మనమడు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి గురించి చెప్పుకోవడానికి, మాట్లాడడానికి అసహ్యం కలిగించేంత భయంకరమైన మాటలు ఒక టీడీపీ ఎమ్మెల్యే మాట్లాడితే మళ్ళీ అదే మౌనం. నందమూరి కుటుంబం నుంచి ఒక్క గొంతు కూడా దాని గురించి మాట్లాడట్లేదు. ఆనాడు సీనియర్ ఎన్టీఆర్ గారి గొంతును తడిగుడ్డతో ఎట్లయితే కోసిర్రో, ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ మీద కూడా అదే కుట్ర జరగబోతుందా అంటే నిజమే అని అనిపిస్తూ ఉంది. నిజం కళ్ళకు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ గారి విషయానికి వస్తే, మొదటి నుండి జరిగింది ఏంటిది అనేది చూసుకుంటే, సీనియర్ ఎన్టీఆర్ ఎట్లయితే ఒంటరిగా ఎదిగిండో, ఒక్కడే నిలబడి, ఒక్కడే కలబడి, ఒక్కడే ఒక స్టార్ హీరో రేంజ్కి ఎదిగిండో సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్కి కూడా అదే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ తనొక్కడే, కానీ జూనియర్ ఎన్టీఆర్ వెనకాల నందమూరి కుటుంబం ఉన్నది, ఆ పెద్ద ఎన్టీఆర్ గారి ఆశీర్వాద బలం ఉన్నది, ఆత్మస్థైర్యం ఉన్నది. అయినా కూడా జూనియర్ ఎన్టీఆర్ని ఒంటరి చేసిర్రు. జూనియర్ ఎన్టీఆర్ని నందమూరి కుటుంబం మొత్తం పక్కన పెట్టింది. జూనియర్ ఎన్టీఆర్, అతని తల్లి ఇద్దరు మాత్రమే ఉన్నారు. తాను ఒక్కనిగానే ఎదిగిండు, ఒక్క అడుగుతోనే మొదలు పెట్టిండు. నందమూరి కుటుంబం నీడలో అతను పెరగలేడు అని అందరూ అనుకుంటే, ఆ కుటుంబాన్ని దాటుకొని, ఆ వంశ వృక్షాన్ని దాటుకొని ఆస్కార్ స్థాయికి ఎదిగిపోయిండు. నందమూరి కుటుంబం ఇంకో 1,00,000 జన్మలెత్తిన ఎన్టీఆర్ నీడను కూడా టచ్ చేయలేని స్థాయికి జూనియర్ ఎన్టీఆర్ ఎదిగిపోయిండు. ఎవరినైతే తొక్కి పెడదామని ఇటు నారా అటు నందమూరి రెండు కుటుంబాలు ప్రయత్నించినాయో, ఎవరినైతే ఎదగనియొద్దు అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ని మొదటి నుంచే దూరం పెట్టినయో, అదే వ్యక్తి ఇలా ఆస్కార్ స్థాయికి ఎదిగిపోయిండు. సినిమాల్లోనే ఎదగనియొద్దు అనుకున్న వ్యక్తి సినిమాని దాటి, రాష్ట్రాన్ని దాటి, దేశాన్ని దాటి ఆస్కార్ స్థాయికి వెళ్ళిపోయిండు. రేపు రాజకీయాల్లో కూడా అంతే వేగంగా ఎదుగుతాడు అనే విషయాన్ని పసిగట్టిన నారా చంద్రబాబు నాయుడు మొదటి నుంచే జూనియర్ ఎన్టీఆర్ని పక్కకు జరపడంలో చాలా సక్సెస్ అయిండు. ఆ రోజు ఎన్టీఆర్ గారి మీద చెప్పులు విసిరేయించినప్పుడు ఎట్లయితే నందమూరి కుటుంబాన్నే వాడుకొని ఎన్టీఆర్ గారి గొంతు కోసిర్రో, ఇవాళ కూడా ఇదే నందమూరి కుటుంబాన్ని వాడుకొని జూనియర్ ఎన్టీఆర్ గొంతు కోసే కుట్ర చాలా భయంకరంగా జరుగుతూ ఉంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే టీడీపీ పార్టీ చంద్రబాబు చేతుల్లోంచి అవలీలగా జారిపోతుంది, తన మనమన్ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఆ తాతకు ఆత్మశాంతి ఖచ్చితంగా కలిగించే విధంగా టీడీపీని నడిపించేంత శక్తి సామర్థ్యాలు జూనియర్ ఎన్టీఆర్లో పుష్కలంగా ఉన్నాయనే విషయం అందరికంటే ముందుగా పసిగట్టిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. అందుకే మొదటి నుంచే జూనియర్ ఎన్టీఆర్ని దూరం పెట్టిండు. అయినా జూనియర్ ఎన్టీఆర్ అన్నీ దాటుకొని ఎదిగిండు, ఎక్కడికో వెళ్ళిపోయిండు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయితే చాలు, మొత్తం టీడీపీ పచ్చ మీడియా ఎట్లా పడితే అట్లా తొక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఎవడూ లేనప్పుడే, అంత పెద్ద నందమూరి కుటుంబం తన వెనకాల లేనప్పుడే, అంత పెద్ద నందమూరి కుటుంబం తనని దూరం పెట్టినప్పుడే, నారా కుటుంబం నందమూరి కుటుంబం కలిసి కుట్రలు చేసి అతన్ని ఎదగకుండా చేసినప్పుడే, ఒక్కడిగా స్టార్ట్ చేసినోడే ఆస్కార్ స్థాయికి ఎదిగిండు అంటే
ఆస్కార్ స్థాయికి ఎదిగిండంటే ఇలా ఆస్కార్ స్థాయికి ఎదిగినోడు ఇంకా ఎక్కడికో ఎదగకుండా ఎందుకుంటాడు? ఆ రోజే ఎవడు తోడు లేనప్పుడే ఈ స్థాయికి ఎదిగిండు జూనియర్ ఎన్టీఆర్. ఇవాళ నువ్వు అతన్ని ఒంటరిని చేసినంత మాత్రాన రేపు అతని ఎదుగుదల ఆగిపోతుంది అనే మూర్ఖత్వంతో ఎట్లా ఆలోచిస్తున్నారో నాకైతే అర్థమైతలేదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మీద కుట్ర చాలా భయంకరంగా జరుగుతూ ఉంది. మొన్న వార్ 2 ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అతను మాట్లాడుతూ చెప్పింది, మొత్తం నా వెనకాల ఎవ్వరూ లేరు, నేను మొదలైనప్పుడు నా వెనకాల ఎవ్వరూ లేరు, ఒక్క అభిమానితో మొదలైన ఈ ప్రయాణం ఇవాళ కోట్లాది మంది అభిమానులు నా వెనుక నిలబెట్టింది సినిమా. అందుకోసం మీ అందరికీ నేను రుణపడి ఉంటా, మిమ్మల్ని అందరినీ గుండెల్లో పెట్టుకుంటా అని ఎన్టీఆర్ మాటల వెనుక ఉన్న అంతరార్థం ఇదే, మాట్లాడడం వెనకాల ఉన్న అంతరార్థం ఇదే. ఆ రోజు ఎవరూ లేరు, అభిమాని మాత్రమే ఉన్నాడు, ఇలా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు అని ఎన్టీఆర్ చెప్పడానికి రీజన్ అదే ఫంక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ ఏం చెప్పిండు? జై ఎన్టీఆర్ అని చెప్పిండు, తర్వాత జై హరికృష్ణ అని చెప్పి మొత్తం క్లోజ్ చేసి పడేసిండు. అక్కడ చంద్రబాబు నాయుడు ప్రస్తావన కానీ, టీడీపీ ప్రస్తావన కానీ, బాలకృష్ణ ప్రస్తావన కానీ, నందమూరి కుటుంబం ప్రస్తావన కానీ అతను తీసుకొని రాలే. మళ్ళీ అదే ఫంక్షన్లో అతను ఒక విషయం చెప్పిండు, అతి త్వరలోనే అభిమానులందరినీ నేను కలుస్తా, ప్రతి ఒక్కరితో నేను సెల్ఫీ దిగుతా అనగానే చంద్రబాబు నాయుడు గుండెల్లో పిడుగు బద్దలైపోయింది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ తన రాజకీయ ప్రస్థానానికి అడుగులు వేస్తూ ఉన్నాడు అని చంద్రబాబు నాయుడుకి తెలుసు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే గుర్తుపట్టగలిగే మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు మాత్రమే. జూనియర్ ఎన్టీఆర్ కూడా టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చింది, 1 సంవత్సరంలో విఫలమైపోయింది. సో ఇప్పటి నుంచే తన గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసుకోవాలి కాబట్టి అతను చేసుకుంటా ఉన్నాడు. ఖచ్చితంగా అతనికి ఆ హక్కు ఉన్నది. తన తాత స్థాపించిన పార్టీని తన భుజాల మీద మళ్ళీ పైకి నిలబెట్టి తాత ఆత్మగౌరవాన్ని మళ్ళీ నిలబెట్టాలనే లక్ష్యం తనకి రక్తంలో మరుగుతూనే ఉంటుంది, ప్రవహిస్తూనే ఉంటుంది, అది వేరే విషయం. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి గురించి ఒక అచ్చోసిన పచ్చ ఆంబోతు అధికార మదం తలకెక్కి మాట్లాడకూడని భాషలో, అమ్మ కడుపులో పుట్టినోడెవ్వడూ ఇంకొకటి అమ్మ గురించి మాట్లాడకూడనంత నికృష్టమైన భాషలో మాట్లాడినా కూడా టీడీపీ నుంచి కానీ, అటు నందమూరి కుటుంబం నుంచి కానీ, అటు పచ్చ బ్రోకర్ మీడియా నుంచి కానీ ఏ ఒక్కడు దాన్ని హైలైట్ చేయట్లే. ఆ రోజు నారా లోకేష్ గారి తల్లి గురించి వైసీపీ వాళ్ళు తప్పు మాట్లాడినప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం దానికి రియాక్ట్ అయింది. ఎందుకంటే రాజకీయాలు దమ్మున్న మొగోళ్ళ లెక్క చేయాలి తప్ప ఆ రాజకీయాల్లో లేని ఆడవాళ్ళని గుంజుకొచ్చి ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే ప్రతి ఒక్కడు చిల్లర నా కొడుకే. అది రాజకీయాల్లో మాత్రమే కాదు, యూట్యూబ్లో అయినా ఇంకెక్కడైనా డైరెక్ట్గా తిట్టే దమ్ము లేక ఆడోళ్ళని అడ్డం పెట్టుకొని తిట్టే ప్రతి చెత్త నా కొడుకు, ఐటమ్ నా కొడుకే అనేది కాదనలేని వాస్తవం. అయితే ఆ రోజు నారా లోకేష్ గారి తల్లిని తిట్టినప్పుడు చంద్రబాబు గారు మీడియా ముంగట ఏడ్చిండు. మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయింది. ఇట్లా తిట్టడం తప్పు, ఆడవాళ్ళని రాజకీయాల్లోకి లాక్కొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం తప్పు అనే విషయంలో రియాక్ట్ అయ్యిర్రు. వైసీపీ ఓడిపోయింది, అధికారంలోకి వచ్చిర్రు. నారా లోకేష్ మాట్లాడిండు, నా తల్లిని తిట్టినట్టుగా ఇంకే తల్లిని తిట్టినా ఎవ్వరిని వదిలిపెట్టను, ఆడబిడ్డల జోలికి వచ్చినా ఆడోళ్లను ఇష్టం వచ్చినట్టు తిట్టిన ప్రతి ఒక్కరిని తాట తీస్తా అని చెప్పి నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి గురించి అదే టీడీపీ ఎమ్మెల్యే, వీళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వినటానికి అసహ్యం కలిగించే మాటలు. అంత పెద్ద వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్, యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్, సూపర్ స్టార్, పాన్ ఇండియన్ సూపర్ స్టార్ అతను ఎన్టీఆర్. అంత పెద్ద హీరో, ఆస్కార్ స్థాయికి వెళ్ళిన హీరో అతన్ని పట్టుకొని, తన తల్లిని పట్టుకొని వీధి రౌడీల్లాగా 90 తాగి వైన్స్లో పడిపోయిన చిల్లర నా కొడుకు కూడా మాట్లాడలేనంత నికృష్టమైన భాషలో లకారాలు వాడుతూ నందమూరి తారక రామారావు గారి తల్లిని తిడితే ఆ టీడీపీ నుంచి ఒక్కడు ఖండించట్లే, ఆ ఎమ్మెల్యేను సస్పెండ్ చేయట్లే, వాని మీద చర్యలు తీసుకోవట్లేదు. నందమూరి కుటుంబంలో ఏ ఒక్కడు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. పచ్చ బ్రోకర్ మీడియా ఆ వార్తని హైలైట్ చేయట్లేదు, ఆ వార్తని ఏ ఛానల్ కూడా చూపెట్టట్లేదు. ఇన్ని జరుగుతుంటే దీన్ని ఏమనుకోవాలి? నారా లోకేష్ గారి తల్లియా? జూనియర్ ఎన్టీఆర్ గారికి తల్లి కాదా? ఆమె తల్లి కాదా? ఆమెది తల్లి ప్రేమ కాదా? తన తల్లిని తిట్టినందుకు నారా లోకేష్కి కోపం రావచ్చు,
కానీ తన తల్లి గురించి తప్పుడు మాటలు మాట్లాడితే జూనియర్ ఎన్టీఆర్కి కోపం రాదా? ఆయన అభిమానులకు కోపం రాదా? టీడీపీ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకొని వాడిని సస్పెండ్ చేసి పార్టీలోంచి మెడలు వట్టి బయటికి గెంటేయాల్సింది పోయి ఇట్లా తిట్టినందుకు ధర్నాలు చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను తీసుకుపోయి జైల్లో వేస్తున్నారు. అంటే దీని అర్థం ఏంటి? ఆ ఎమ్మెల్యే తిట్టలే, మీరే తిట్టిపిచ్చిర్రు. అంటే జూనియర్ ఎన్టీఆర్ని రాజకీయం అనే ఆలోచన జూనియర్ ఎన్టీఆర్ మైండ్లోకి రాకుండా ఇప్పటి నుంచే మానసికంగా తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్థికంగా తొక్కడం మీ వల్ల కాలే, ప్రొఫెషనల్గా తొక్కడం మీ తరం కాలే. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మానసికంగా తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అధికారం మీ చేతిలోనే ఉంది కాబట్టి ఇప్పుడే తొక్కాలే. ఇప్పుడే చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నప్పుడే జూనియర్ ఎన్టీఆర్ని తొక్కి పెట్టాలి. లేకపోతే రేపు చంద్రబాబు తర్వాత లోకేష్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ అయినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ఏ ఒక స్టెప్ ముందుంటాడు కాబట్టి ఇప్పటి నుంచే జూనియర్ ఎన్టీఆర్ని మొత్తం మానసికంగా తొక్కి పడేయాలి. లేదు అనుకోండి, వాడు ఏ ధైర్యంతో తిట్టుంటాడు? ఆ ఎమ్మెల్యే టీడీపీ పార్టీని స్థాపించిన సీనియర్ ఎన్టీఆర్ గారి మనుమడు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్, అతను పాన్ ఇండియా సూపర్ స్టార్. అతని తల్లి గురించి లకారాలు మాట్లాడుతూ అంత వీధి రౌడీ లేక గలీజ్ భాషలో తిట్టిండు అంటే వాని ధైర్యం ఏంటి? లోకేష్ చూసుకుంటాడులే, చంద్రబాబు చూసుకుంటాడులే, నేను ఇష్టం వచ్చినట్టు తిట్టినా నన్ను ఎవ్వరు ఏం చేయలేరు, నా పదవికి ఏమీ కాదు అనే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది దానికి? అది లోకేష్ నుంచో చంద్రబాబు నుంచో ధైర్యం వచ్చింది కాబట్టే వాడు ఇలా జూనియర్ ఎన్టీఆర్ తల్లి గురించి అంత చిల్లర మాటలు మాట్లాడిండు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది కూడా అదే. వాడు ఏ ధైర్యంతో అయితే జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి గురించి చిల్లర మాటలు మాట్లాడిండో ఇప్పుడు అదే ధైర్యం అతన్ని కాపాడుతూ ఉంది. ఆ ధైర్యం పేరు చంద్రబాబు నాయుడు, ఆ ధైర్యం పేరు లోకేష్. ఇంత లుచ్చా మాటలు మాట్లాడినందుకు ఆ ఎమ్మెల్యేని వెంటనే సస్పెండ్ చేసి పార్టీలోంచి మెడలు బట్టి నూకాల్సింది పోయి ఆ విషయం గురించి స్పందించడం కూడా స్పందించట్లే. కనీస స్పందన కూడా లేదు, కనీసం ఖండించడం కూడా లేదు. పైగా అధికార మదం తలకెక్కిన ఆ ఎమ్మెల్యే నేను ఏం చేసినా చంద్రబాబు చూసుకుంటాడు, ఏం మాట్లాడినా లోకేష్ చూసుకుంటాడు అనే ధైర్యంతో ఆ ఎమ్మెల్యే ఏమంటాడు? అది నా వాయిస్ కానే కాదు, అది ఎవరో క్రియేట్ చేసిర్రు, అయినా కూడా నేను సారీ చెప్తున్నాను దులిపేసుకున్నాడు. ఇంత ఈజీగా దులిపేసుకున్నాడు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీనియర్ ఎన్టీఆర్ గారి మనుమడు, నందమూరి వంశ వారసుడు, రేపు టీడీపీని ఏలబోయే నాయకుడు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ తల్లి గురించి చిల్లర మాటలు మాట్లాడితేనే చర్యలు తీసుకోలేనంత దుర్భరమైన పరిస్థితులలో ప్రభుత్వం ఉంటే రేపు సామాన్య జనాల పరిస్థితి ఏంటి అని చెప్పి ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా అడుగుతూ ఉన్నారు. సరే, చంద్రబాబు నాయుడు అంటే రాజకీయంగా ఆయనకి సీనియర్ ఎన్టీఆర్ నచ్చదు కాబట్టి ఆయనకు జూనియర్ ఎన్టీఆర్ కూడా నచ్చడు కాబట్టి ఆయన చర్యలు తీసుకోలే, ఆయన మాట్లాడతలేడు, ఆయన యాక్షన్ తీసుకుంటలేడు, అదంతా తర్వాత విషయం. మరి నందమూరి కుటుంబానికి ఏమైంది? రక్తం చచ్చిపోయిందా? చంద్రబాబుకి ఊడిగం చేసి చేసి చంద్రబాబుకి బానిసత్వం చేసి చేసి రక్తం చల్లగైపోయిందా? సేవ చచ్చిపోయిందా? వాడు నందమూరి కుటుంబంలో ఒక వ్యక్తికి చెందిన తల్లిని తిట్టిండు అంటే మొత్తం నందమూరి అంతటినీ తిట్టినట్టే అనే విషయం ఎందుకు అర్థమైతలేదు నందమూరి కుటుంబానికి? సరే, నారా వాళ్ళకంటే నారా కుటుంబానికి నందమూరి అంటే నచ్చకపోవచ్చు, జూనియర్ ఎన్టీఆర్ అంటే నచ్చకపోవచ్చు, అది వేరే విషయం. కానీ నందమూరి కుటుంబానికి ఏమైంది? జూనియర్ ఎన్టీఆర్ తల్లిని తిడితే నందమూరి కుటుంబాన్ని తిట్టినట్టు కాదా? అంటే మీరు దూరం పెట్టినట్టేనే. ఇక ఇంతే కదా, చాలా క్లియర్గా అర్థమవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ని నందమూరి కుటుంబం దూరం పెట్టింది, అందులో అనుమానమే లేదు. అయినా పిచ్చి కాకపోతే సీనియర్ ఎన్టీఆర్ గారి మీద చెప్పులేసినప్పుడే మాట్లాడని మీరు సీనియర్ ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని కుళ్ళబొడిచి వెన్నుపోటు పొడిచి అతన్ని బతికుండగానే చంపేసినప్పుడు కనీసం స్పందించని నందమూరి కుటుంబం ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ విషయంలో స్పందిస్తుంది అని అనుకోవడం కంటే మూర్ఖత్వం ఇంకేముంటుంది? వీళ్ళే కాదు, పచ్చ మీడియా చూడండి, ఎక్కడన్నా రాస్తున్నారా? నారా లోకేష్ తల్లిని వైసీపీ వాళ్ళు తిట్టినప్పుడు మొత్తం హెడ్లైన్స్, అన్ని ఛానళ్ళు, అన్ని న్యూస్ పేపర్లు మొత్తం అదే 24/7 ఇచ్చిరా లేదా? మరి జూనియర్ ఎన్టీఆర్ తల్లిని తిట్టినప్పుడు ఒక్క పచ్చ బ్రోకర్ మీడియా ఎవడన్నా రాస్తున్నాడా? వాళ్ళు అట్లా రాయకుండా ఆపుతున్నది ఎవరు? చంద్రబాబు కాదా? అంటే మొత్తం కాంటెక్స్ట్ ఎట్లా అర్థం చేసుకోవచ్చు? పచ్చ మీడియా ఈ వార్తను చూపెడతలేదు, పచ్చ పత్రికలు రాస్తలేవు, టీడీపీ నుంచి ఏ ఒక్కడూ మాట్లాడతలేడు,
నందమూరి కుటుంబం రెస్పాండ్ అవుతలేదు. వీళ్ళందరినీ ఆపేస్తున్నది ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? నారా లోకేష్ కాదా? వీళ్ళు ఆపేస్తున్నారు అంటే దాని ఉద్దేశం ఏంటిది? ఆ ఎమ్మెల్యే తోటి తిట్టిపిచ్చింది వీళ్ళే, ఆ ఎమ్మెల్యేకి ఆ ధైర్యం ఇచ్చింది వీళ్ళే, నువ్వు తిట్టు ఏమైనా వేసుకో అని. జూనియర్ ఎన్టీఆర్ని ఎవడెక్కువ తిడితే వానికి అంత మంచి పదవులు ఇచ్చే స్థాయికి టీడీపీని తీసుకొచ్చి పెట్టి రియాలా. మీరు ఎంత గట్టిగా తొక్కితే అంత ఎక్కువ లేస్తాడు. మీరు సినిమాల్లో తొక్కుదామనుకున్నారు, అతను మొత్తం దేశం దాటి ఆస్కార్ స్థాయికి ఎదిగిండు. ఇప్పుడు ఆస్కార్ స్థాయికి ఎదిగిన ఎన్టీఆర్ని తొక్కుదామనుకుంటారు. ఏ స్థాయికి ఎదుగుతాడో మీ ఊహకే వదిలేస్తున్నాం. కానీ ఎన్టీఆర్ తల్లి విషయంలో స్పందించకపోవడం టీడీపీ పార్టీది తప్పా కాదా, నందమూరి కుటుంబంది తప్పా కాదా అనేది కామెంట్స్లో చెప్పే ప్రయత్నం చేయండి.